ఉదయం 6:30 నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తాం. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయి. మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం. పీక్ హవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. 1500 మంది పోలీసులతో మ్యాచ్ కి బందోబస్తు, ఆక్టోపస్ బలగాలు కూడా ఉంటాయి. 100 షీటింగ్స్ మాఫీ ఉండ్లు ఉంటాయి. కెమెరాలు, ల్యాప్టాప్స్, బ్యాగ్స్, సిగరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించము. డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండాలి. వెండర్స్ ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేశాం. ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే తిరిగి మళ్ళీ స్టేడియం లోపలికి అనుమతించాం. మ్యాచ్ కి వచ్చే వారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. బ్లాక్ లో టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళంటే ఏ టైం మీసాలో అంత రాంగ్ రూమ్ అంతే ఆల్రౌండర్ బెన్ స్ట్రోక్ స్కూల్ చిల్డ్రన్కు వాళ్ళు ఏమేమి స్కూల్స్ తెస్తున్నారో, ఏవే వెహికల్స్ వస్తున్నాయో అవన్నీ మేము ముందుగానే వాళ్ళతో మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఉంది. అవి 26 జనవరి ఈజ్ ఆల్సో ఆర్ రిపబ్లిక్ డే. రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము బందోబస్తు ప్లాన్ చేస్తాం. బ్లాక్ టికెట్స్ ఉంటే కేసు ఉంటుంది. బికాజ్ అటువంటి జరగకుండా మాకు మా ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. మా స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా ఆపరేట్ అవుతుంది. మేము అటువంటి ఎవరు చేసినా కానీ పట్టుకుంటాం. మాకుంది అవసరం లేదు. క్యామ్ ఉంది ఉన్నాడు కానీ అని చెప్పి ప్రతి ఒక్కరు పోయింగ్ చేస్తాను. చిన్న ఉన్నది ఉంటుంది అక్కడ. స్కూల్ చిల్డ్రన్కు వాళ్ళు ఏమేమి స్కూల్స్ తెస్తున్నారో, ఏవే వెహికల్స్ వస్తున్నాయో అవన్నీ మేము ముందుగానే వాళ్ళతో మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఉంది. అవి 26 జనవరి ఈజ్ ఆల్సో ఆర్ రిపబ్లిక్ డే. రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము బందోబస్తు ప్లాన్ చేస్తాం. బ్లాక్ టికెట్స్ ఉంటే కేసు ఉంటుంది. బికాజ్ అటువంటి జరగకుండా మాకు మా ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. మా స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా ఆపరేట్ అవుతుంది. మేము అటువంటి ఎవరు చేసినా కానీ పట్టుకుంటాం. డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్. గేట్ 1 entries will be for players and VIPs, and other places which we got gate number 5 and 6 people come. They will be parking nearby western side and northern entry side. Total we have got 12 gates enter the stadium, but one gate we are not using. So 11 gates are there and 26 outer gates are 11. Inside when you have to enter stadium, there are 26 total are there. సో ఇవన్నింటినీ మ్యాచ్ చేస్తున్నాం. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి మేము ఎక్స్క్లూజివ్గా వాళ్ళకు యాక్సెస్ ఇచ్చే విధంగా చేస్తున్నాం. దెన్ ఇప్పుడు ఆల్ పార్కింగ్ ప్లేసెస్కు మేము మా ట్రాఫిక్ ఆఫీసర్ ఇందాకనే బ్రీఫింగ్ కూడా జరిగింది. సో వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్రాసెస్ మిస్యూజ్ చేయకుండా మేము మా ట్రేడ్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. ఐ కాంట్ రివీల్ ఇట్ ఓపెన్ వే. వీ విల్ అలో ఇంప్లిమెంట్ దట్ వే. దెన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టెస్ట్ మ్యాచ్
అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాం. బట్ మెనీ పీపుల్ ఆల్రెడీ ఐ బిలీవ్ 24,000 tickets have been sold. The capacity of the stadium is 39,600. ఆల్రెడీ 24,000 టికెట్స్ వెళ్ళిపోయాయి. స్కూల్ పిల్లలు వస్తున్నారు చాలా మట్టుకి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కు ఇస్తున్నారు కాబట్టి I wish the match goes on till 5th day, but I don't know whether these days just matches have become like 1 day or whatever it is. So we wish it goes till 5th day and we will be ready to continue our effort. We have got our mounted police also. We మన హాస్ మీద కూడా ఏరియా తిరుగుతూ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. We request press friends also be with us, most of your sports persons also. So have the sporting spirit. If anything wrong happens from our side, please be on our side. Thank you. మనందరం భాగస్వాములం, ప్రెస్, పోలీస్ అండ్ ఆర్గనైజర్స్ అంతా. దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసం ఈ మీరు అడుగుతున్నారు కాబట్టి జస్ట్ తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం. మ్యాచ్ స్టార్ట్ అవడానికి 3 hours ముందే మేము ఆడియన్స్ స్పెక్టేటర్స్ ఇన్సైడ్ అలౌ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం. సో దట్ 9:30 to 5 o'clock మ్యాచ్ కాబట్టి దే కెన్ కమ్ ఆఫ్టర్ 6:30, వీ కెన్ అలౌ దెమ్ ఇన్సైడ్. We are started a new system, evidence-based policing, where everyone, ఎక్కడైతే ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళని మానిటరింగ్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము. దాని తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరాస్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఎంటైర్ స్పెక్టేటర్స్తో పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్లోనే జనాలు వస్తుంటారు. ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా అధికారులను మొత్తంగా 1,500 మంది పోలీసు అధికారులతో పాటు అక్టోపస్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్, మౌంటెడ్ పోలీస్తో పాటు మా బీడీ టీమ్స్, దెన్ మా ఏఆర్ ఫోర్స్, టీఎస్ఎస్పీ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కాబట్టి మా షీ టీమ్స్ 100 షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీలో అట్లా ఉంటారు కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాం. అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము పబ్లిష్ చేసాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బైనాక్యులర్స్ కానీ కెమెరాస్, బైనాక్యులర్స్, దెన్ యువర్ ల్యాప్టాప్స్, మ్యాచ్ బాక్సెస్, దెన్ బ్యాటరీస్, బ్యాగ్స్ like banners, cigarettes, lighters, coins, helmets, outside eatables, water bottles, electronic items, తర్వాత sharp metals, then writing pens, then perfumes and power banks. These things are not allowed inside. We will not allow them to bring them inside. So whenever any spectators coming for the match, we are asking them to not to get those things inside because we have some security perceptions on that and we will not allow them to bring such things. Then వచ్చిన వాళ్ళు కూడా outside eatables ఏమైనా తినొద్దు, తెచ్చుకోవద్దు, లోపలికి అలౌ చేయము. సో we request you not to get that. when వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండదు. ఇది మన హైదరాబాద్ నగరం యొక్క దృష్టికి సంబంధించిన ఇష్యూ. ఇంటర్నేషనల్ ఈవెంట్, ఇంగ్లీష్ టీం వస్తుంది, ఇంగ్లాండ్ టీం వస్తుంది, ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఒక డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి. మొత్తం ఎంటైర్ ఏరియాను మేము మా మట్టి పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రజెంటేషన్ ఉండాలి. మన కల్చర్ ఏంటిది, హైదరాబాద్ is a kind of hospitality, is known for its hospitality, and then good behavior and accommodating everyone's sentiments. That's what this place is known for. అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మనం ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం అఫ్కోర్స్ మన నేటివ్ టీం కాబట్టి, హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈక్వల్గా మన అతిథిని కూడా ఆహ్వానించే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. దాని తగ్గట్టుగా చేయాలి. దాని తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ కూడా వెరిఫై చేసాం. మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రతి వెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీయడం జరుగుతుంది. వాళ్ళకి పాసెస్ ఇస్తాం.
యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి. వెరీ ఫ్యూ పీపుల్ అండ్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసెస్ ఉంటాయి. వేరే వాళ్ళని ఎక్కడక్కడ స్టిక్ చేసి ఉంటుంది, వాళ్ళు ఇంకో దానికి వేరే వెళ్ళడానికి వీల్లేదు. బీసీసీఐ అండ్ ఐసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ వయలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్ యూ షుడ్ నాట్ గో అవుట్. Once he goes out, he will not enter in. That's what I want to tell you, that if the person enters inside, if he going out, it's just gone. That's all. He can't come back again. So అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి. మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి, మా టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎటువంటి డూప్లికేషన్ కానీ అలా ఉంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం. సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్. Anything from your side, if you want to know something more, because you are already busy, we will come through.